అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో దీని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అందరూ కూడా దీని గురించి చర్చిస్తున్నారు. అండ్ కొంతమంది ఈ యూజీసీని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు. చాలా అంటే చాలా హార్ష్గా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కూడా. దానికి రీజన్ ఏంటంటే యూజీసీ రీసెంట్గా తీసుకొని వచ్చిన కొన్ని రూల్స్ జనవరి 13వ తారీఖున తీసుకొని వచ్చింది. ఆ జనవరి 13వ తారీఖున తీసుకొచ్చిన కొన్ని రూల్స్ని కొంతమంది సపోర్ట్ చేస్తూ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అండ్ చాలా పెద్ద స్థాయిలో చర్చలు అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ దీని గురించి ఎలాగైపోయిందంటే దీన్ని మిస్యూజ్ ఎవరు కూడా చేయరు అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పడం, దీన్ని మేము మిస్యూజ్ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ వేరే వాళ్ళు డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం, ఇలా కూడా జరిగిపోయిందనమాట. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్నో ఏళ్లుగా జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది, రిక్వెస్ట్ చేస్తోంది, డిమాండ్ చేస్తుంది. ఏంటయ్యా అంటే రిజర్వేషన్లు తీసేసేయండి. సో దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్ల కారణంగా చాలామందికి అన్యాయం జరుగుతోంది అని ఒక పాయింట్ అయితే ఉంది, రైట్? సో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జనరల్ కేటగిరీ పర్సన్ ఒక 95 మార్కులు తెచ్చుకోవాలి, ఆ రిజర్వేషన్ కేటగిరీ పర్సన్ ఒక 65 ఆర్ 70 మార్కులు తెచ్చుకుంటే సరిపోద్ది. సేమ్ సీట్స్ వస్తాయి, సేమ్ యూనివర్సిటీలో సేమ్ పొజిషన్లో సీట్స్ అయితే వస్తాయి. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఇతను ఎందుకు అంత కష్టపడి చదవాలి, ఇతను ఎందుకు తక్కువ కష్టపడి వచ్చేయాలి ఇక్కడికి అనే పాయింట్ అయితే ఉంది డెఫినెట్గా చాలామందికి. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఈవెన్ ప్రమోషన్స్లో కూడా వీటిని వర్తింపజేస్తూ ఉంటే జనరల్గా చాలామందికి అయితే నచ్చట్లేదు. ఈ రిజర్వేషన్స్ ఎవరికైతే ఇప్పుడు వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వెర్షన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఎన్నో ఏళ్ళుగా వెనకబడి ఉన్నాము, తర్వాత ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ కూడా తక్కువ కులస్తులు అంటే చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంటారు. సో ఈ కుల వ్యవస్థ అనేది కంప్లీట్గా పోతే తప్పిస్తే అప్పటి వరకు దీన్ని ఎవరు కూడా మార్చలేరు. సో రిజర్వేషన్స్ ఉండడం అనేది 100కి 200% వ్యాలిడే. ఇలాగా వీళ్ళ వెర్షన్ ఉంది. అండ్ అది కూడా వాస్తవం కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తున్నాం చాలా చోట్ల ఈ క్యాస్ట్ పేరుతో డిస్క్రిమినేషన్ జరిగి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం, ఊరు నుంచి వెలివేయడం, చాలా పంచాయతీలు చూస్తున్నాం మనం. ఈవెన్ మన ఆంధ్రాలో కూడా చాలా విలేజెస్లో చూస్తున్నాం. ఆ న్యూస్లన్నీ కూడా వింటున్నాం మనం అందరం కూడా. సో ఓకే, అది జరుగుతూ ఉంది మొత్తం భారతదేశం అంతా కూడా. సో ఇట్లా 2 వెర్షన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు 2 వైపులా కూడా 2 స్టోరీస్ అయితే వినబడుతున్నాయి. బట్ జనరల్ కేటగిరీ పీపుల్కి ఏంటంటే, పొరబాబు మేము ఇంత కష్టపడి చదువుతున్నాం కదా, ఎవరో ఏదో చేసిన దానికి మేమెందుకు శిక్ష అనుభవించాలి? సిటీస్లో అయితే ఇలా లేదు కదా, సిటీ కల్చర్లో ఈ ప్రాబ్లం అయితే లేదు కదా. సో మోస్ట్లీ అందరం ఒక చోటే ఉంటున్నాం. ఈవెన్ అసలు పేర్లు తెలుస్తాయి తప్పిస్తే క్యాస్ట్లు కూడా తెలియవు కదా. ఇంటి పేర్లు తెలిసినంత మాత్రాన అది ఏ క్యాస్ట్కి చెందిందో కూడా తెలియదు చాలా చోట్ల. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నందుకు ఈ సిటీలో ఉన్న పీపుల్ ఎందుకని సర్వైవ్ అవ్వాలి, ఇలాంటి ప్రాబ్లం కారణంగా సఫర్ అవ్వాలి? సో ఎందుకు ఈ ప్రాబ్లము? ఈ ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా ఇబ్బందే, లేదంటే సీట్లు తెచ్చుకోవాలన్నా ఇబ్బందే, దేనికైనా ఇబ్బందే. సో ఈ రిజర్వేషన్స్ అనేవి తీసేయాలి. దానికి ఒకవేళ మీరు కావాలనుకుంటే క్యాస్ట్ సిస్టమ్ని తీసేయాలనుకుంటే కంప్లీట్గా నిర్మూలించేసేయండి, మాకు ప్రాబ్లం లేదు. కుల వ్యవస్థను నిర్మూలించేస్తాం కంప్లీట్గా అంటే అది కూడా మీ ఇష్టమే, కానీ మాకు రిజర్వేషన్లు తీసేయండి. అది మెజారిటీ ఆఫ్ ది జనరల్ కేటగిరీ పీపుల్ చెప్పే మాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అది సిచ్యువేషన్ కాదు. దీని గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇదే యూజీసీ కొత్తగా కొన్ని రూల్స్ పెట్టిందని చెప్పాను కదా, ఆ రూల్స్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే జరుగుతుందో, అంటే అగ్ర కులస్తులు తక్కువ కులస్తులను ఏదైతే డిస్క్రిమినేషన్తో చూస్తూ ఉంటారో ఆ డిస్క్రిమినేషన్ని పోగొట్టడానికి మేము కొన్ని కొత్త రూల్స్ తీసుకొని వస్తాము, కొన్ని కొత్త కమిషన్స్ తీసుకొని వస్తాము. ప్రతి యూనివర్సిటీలోనే కూడా ఒక కమిషన్ లాంటిది ఉంటుంది. అండ్ 24 hours సర్వీస్ ఉంటుంది. సో కంప్లైంట్స్ ఏమైనా రిజిస్టర్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ పడకుండా చూసుకునేందుకు కొన్ని కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం, కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నాం. అండ్ చాలా ఫెయిర్గా ఇరువైపుల వాళ్ళకి కూడా న్యాయం జరిగేలా చూస్తాము. అండ్ డిస్క్రిమినేషన్ అనేది అసలు ఏమాత్రం లేకుండా చేస్తాము అని చెప్పి వాళ్ళకి పాయింట్ అయితే చెప్తారు. సో ఈ యూజీసీ రూల్స్ కొత్తగా ఏవైతే వాళ్ళు తీసుకొని వచ్చారో, సో దీన్ని మోస్ట్ ఆఫ్ ద జనరల్ కేటగిరీ పీపుల్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ పీపుల్కి స్పెషల్గా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిమినేషన్కి సెపరేట్గా కొన్ని చట్టాలు ఉన్నాయి. అండ్ కాన్స్టిట్యూషన్లో కూడా అందరూ కూడా చట్టానికి సమానమే అన్నట్టుగా, అండ్ క్యాస్ట్ల పరంగా కూడా అందరూ కూడా సమానమైనట్టుగా కూడా చాలా నెంబర్స్ అయితే మనకు చెప్తూ ఉంటాయి. సో రాజ్యాంగం పరంగానూ ఉంది, వీటి పరంగానూ ఉంది, అన్నిటి పరంగానూ ఉంది. బట్ అయినా కూడా మళ్ళీ ఎందుకు యూనివర్సిటీలో ఇలా కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం? యూనివర్సిటీలో ఇలా కమిటీలు ఏర్పాటు చేసి స్టూడెంట్స్లో ఆల్రెడీ ఉన్న డిస్క్రిమినేషన్ని ఇంకా పెంచి పెద్దది చేస్తున్నారు మీరు. ఇప్పుడు
ఒక ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ కేటగిరీ పీపుల్ కోసం ఒక సెపరేట్ ఒక కమిషన్ ఉండి, ఒక ఆఫీస్ ఉండి, దాంట్లో కంప్లెయింట్లు ఇవ్వడానికి వాళ్ళకి 24/7 అవైలబిలిటీ ఉంటది అన్న ఒక సిట్యుయేషను మొత్తం అందరూ కలిసి ఉన్న ఒక కాలేజీలో ఉన్నప్పుడు, ఆబ్వియస్లీ అది మాది కాదు కదా! అది మనది కాదు కదా! అని జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు. సో, అక్కడ డిస్క్రిమినేషన్ ఇంకా పెరుగుతోంది కదా! సో, ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కూడా డిస్క్రిమినేషన్ ఎక్కడ మొదలవుతోంది అంటే, వీళ్ళకి మార్కులు ఎక్కువొచ్చినా అదే సీటు, వీళ్ళకి మార్కులు తక్కువొచ్చినా కూడా అదే సీటు అన్న దగ్గర ఇద్దరు కూడా సమానంగా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ రేపొద్దున్న సరే ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడేదో సీటొచ్చింది ఓకే. బట్ రేపొద్దున్న ఏదైనా ఒక ఉద్యోగం తెచ్చుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు పొరపాటున ఈ పర్సన్‌కి 95 వచ్చి ఇప్పుడు 70 వచ్చిన పర్సన్ ఉన్నారు కదా! ఈ పర్సన్‌కి జాబ్ ఎగ్జామ్స్‌లో 80 మార్క్స్ వచ్చి ఈ పర్సన్‌కి 70 మార్క్స్ వస్తే 70 మార్క్స్ వచ్చిన ఈ పర్సన్‌కి ఉద్యోగం వస్తది కానీ 80 మార్క్స్ వచ్చిన ఈ పర్సన్‌కి ఉద్యోగం రాదు కదా! సో, ఆ భయం అనేది కంటిన్యూస్‌గా ఉంటది. అండ్ దాని కారణంగా ఆబ్వియస్‌లీ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళ మైండ్‌లో కంటిన్యూస్‌గా గ్రో అవుతూనే ఉంటది తప్ప తగ్గిందైతే లేదు అనేది పాయింట్. సో, దీనికి ఇంకా అదే చెప్తున్నానా, ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్‌ని కంప్లీట్‌గా నిర్మూలిస్తే గాని భారతదేశంలో దీనికొక సొల్యూషన్ లేదు. క్యాస్ట్ సిస్టమ్‌ని నిర్మూలించడానికి అసలు బేసిక్‌గా ఎవరు కూడా అసలు ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే క్యాస్ట్ బేసిస్ మీద ఓట్లు పడుతున్నప్పుడు, క్యాస్ట్ బేసిస్ మీదే ఓట్లు చీలుతూ ఉన్నప్పుడు, క్యాస్ట్ బేసిస్ మీద రాజకీయాలు జరుగుతున్నప్పుడు, క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్‌ని కంప్లీట్‌గా రద్దు చేయడానికి ఎవరు డిసైడ్ అవుతారు? అండ్ ఇంకొకటి, భారతదేశంలో మొత్తం చాలా రాష్ట్రాలున్నాయి, చాలా యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడాను. అండ్ ప్రతి చోట కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఉంటది. మన దగ్గర ఒక క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, జనరల్ కేటగిరీ అంటే ఓసీ. సో, ఇదంతా కూడా అంటే అందరికీ కలిపి ఒకటే ఉంటది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ అందరికి ఒకటే ఉంటది. కాకపోతే పేర్లు మారతాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేర్లుంటాయి. మన దగ్గర ఒక రకం పేర్లుంటాయి. ఇంకో దగ్గర ఇంకో రకం పేర్లుంటాయి. సో, రకరకాల క్యాస్ట్‌లుంటాయి. రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. సో, తెలంగాణలో ఒక రకం కమ్యూనిటీస్ ఉంటాయి. ఆంధ్రాలో ఒక రకంగా, తమిళనాడులో ఒక రకంగా, కర్ణాటకలో ఒక రకంగా ఇట్లా రకరకాలుగా ప్లేస్ మారుతున్న కొద్దీ ఆ క్యాస్ట్‌ల పేర్లు మారిపోతుంటాయి. బట్ కేటగరీస్ అయితే సేమే ఉంటాయి. సో, ఈ కేటగరీస్ పరంగా మనం నిర్మూలించాలంటే అవ్వని పని. సో, ఆ క్యాస్ట్ సిస్టమ్‌ని నిర్మూలించాలి అంటే కంప్లీట్‌గా ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌కి సెపరేట్‌గా ఒక పాలసీ తీసుకొనొచ్చి వాటన్నిటిని కూడా సెంటర్‌లో కలపాల్సి ఉంటది. సో, దీనికి స్టేట్‌ల ఆమోదం కూడా కొన్ని కొన్ని సార్లు కావాల్సి ఉంటది. అంటే సెంటర్ డైరెక్ట్‌గా ఒక డెసిషన్ తీసేసుకుంటే అది వేరే లెక్క. కానీ దాన్ని స్టేట్ లెవెల్‌లో అప్లై చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్‌లే. స్టేట్ గవర్నమెంట్‌లో ఆ స్టేట్ లెవెల్‌లో అప్లై చేయడానికి అన్ని సార్లు అంగీకరించవు. ఎందుకంటే చెప్తున్నాను కదా! వాళ్ళకి ఓట్లు పడేది ఆ కులాల ప్రాతిపదికన అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో నిలబడ్డాడంటే ఎందుకు నిలబడతాడు? ఆ నియోజకవర్గంలో వాళ్ళ కులస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పి, వాళ్ళ కులస్తులు ఓట్లు పడతాయని చెప్పి కదా ఎక్కువ నిలబడేది. ఇప్పుడు జనరల్‌గా చాలా చోట్ల అదే జరుగుతూ ఉంటది. సో, ఇదే ప్రాబ్లమ్ అయిపోతోంది. అంటే ఇక్కడ ఏమవుతోందంటే ఒక క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా నిర్మూలిస్తే గాని ఒక సొల్యూషన్ రాని ప్రస్తుత పరిస్థితుల్లో డిస్క్రిమినేషన్‌ని పోగొట్టడానికి ఇది తీసుకొస్తున్నామని చెప్పి ఇంకా కొత్త స్థాయిలో డిస్క్రిమినేషన్‌ని క్రియేట్ చేసినట్టు అవుతది అనేది చాలామంది పాయింట్. అండ్ అది నాకు లాజికల్‌గా కూడా రైటే అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్రెడీ చాలా చట్టాలున్నాయి. ఇప్పుడు ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్‌కి ప్రతిదానికి కూడా అంటే ప్రతి కాస్ట్‌కి కూడా ఒక సెపరేట్ చట్టం అయితే ఉంది. సో, మరి అలా ఉన్నప్పుడు ఇంకా దాన్ని దాన్నే పీపుల్‌లో కొంచెం బెటర్‌గా తీసుకెళ్తే సరిపోద్ది గానీ, మళ్ళీ యూజీసీలో వీటన్నిటిలోని కూడా అంటే యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోని కూడా ఇవన్నీ కూడా పెట్టి దానివల్ల ఏం ఉపయోగం? సో, అంటే ఇది కొంతమందికి ఉపయోగం ఇప్పుడు. అందుకని ఎవరైతే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగరీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. జనరల్ కేటగరీ పీపుల్ మోస్ట్‌లీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నారు కూడా. ఏమనంటే అప్పర్ కాస్ట్ పీపుల్ డెఫినిట్‌గా ఫాల్స్ కేసులు పడడానికి కూడా అర్హులే అని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అప్పర్ కాస్ట్ పీపుల్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి. సో, కొంతమంది ప్రవర్తిస్తున్న దానికి సంబంధం లేని ఇంకొంతమంది అప్పర్ కాస్ట్ వాళ్ళ మీద కేసులేస్తామని చెప్పి చాలా క్లియర్‌గా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కూడా. సో, ఇది ఎంతవరకు వాస్తవం అనేది పాయింట్ ఇక్కడ. అంటే ఇది యూనివర్సిటీల పరిధిలోనే ఉంటది. అది కాదనను గానీ, ఇప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఒక 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 ఐదుగురో ఎంతమందో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగరీకి చెందిన వాళ్ళెళ్లి ఒక జనరల్ కేటగరీ పర్సన్ మీద ఓసీ అవని, బీసీ అవని మొత్తానికి ఒక పర్సన్ మీద కేస్ ఫైల్ చేశారు. ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మీద. ఆ డిస్క్రిమినేషన్ వాడు చేశాడో చేయలేదో సెకండరీ థింగ్. వాడి మీద కేస్ ఎయగానే అంటే వాడి మీద కంప్లెయింట్ రిజిస్టర్ చేయగానే ఈ ఈ పర్సన్‌ది ఏదైతే క్యాస్ట్ ఉంటదో ఆ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఓ చోట చేరిపోతారు ఆటోమేటిక్‌గా. ఇట్లా ఈ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఓ చోట చేరిపోతారు. సో, అప్పుడు మళ్ళీ గొడవలు, అప్పుడు డిస్క్రిమినేషను జరుగుతా ఉంటది, పెరుగుతా ఉంటది. గుంపులుగా జనాలు డిస్క్రిమినేట్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? సో, ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఈ కుల వ్యవస్థని, ఈ డిస్క్రిమినేషన్‌ని, రిజర్వేషన్ సిస్టమ్‌ని కంప్లీట్‌గా రద్దు చేస్తే తప్ప
ఇలాంటివి పెట్టడం వల్ల సొల్యూషన్ ఏం దొరకదు. సో క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా అబాలిష్ చేయాలి. అది చేస్తే బాగానే ఉంటుంది. ఇంటి పేర్లది ఏముందబ్బా, మహా అయితే ఊరి పేరుని ఇంటి పేరు కింద పెట్టుకుంటే అయిపోయింది అంతే. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మహీధర్, నాది వైజాగ్, వి మహీధర్. ఏముంది, నాకు ఇంటి పేరుతో పని ఏముంది, నా పేరు వి మహీధర్, అలా పెట్టేసుకుంటే అయిపోద్ది. పోనీ వైజాగ్లో 2 మహీధర్లు ఉన్నారు అనుకుందాం, అప్పుడు నేను ఏరియాలో ఉంటాను, ఆ ఏరియా పేరు తీసుకొని వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఏరియా, ఏఓ బిఓ సిఓ డిఓ, సో విఏ మహీధర్, విబి మహీధర్ ఇది అనుకుందాం పోనీ. సో ఇంకొక ఏరియాలో ఉన్న పర్సన్కి విసి మహీధర్, విడి మహీధర్ అట్లా వస్తుంది. అట్లా నడిపించుకుంటే అయిపోద్ది. పోనీ అయినా ఆ ఏరియాలో మళ్ళీ 2 మహీధర్లు ఉన్నారనుకో, అప్పుడు నియోజకవర్గాన్ని బట్టి అదమైన కాలనీని బట్టి వాటిని బట్టి కూడా మనం పేర్లు మార్పించుకోవచ్చు. అట్లా ఏదైనా సెట్ చేసుకునేలాగా ఒక సిస్టమ్ తీసుకొని వస్తే అయిపోద్ది కదా. ఇంతటి దానికి ఎందుకు ఇవన్నీ? సో క్యాస్ట్ సిస్టమ్ లేకపోతే బ్రతకలేము. పలానా వారి పెండ్లి పిలుపు ఏమంది పేరు, అమ్మాయి అబ్బాయి పేర్లు పెడితే సరిపోద్దిగా. పలానా వారి పెండ్లి పిలుపు అవన్నీ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా అబాలిష్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్ సిస్టమ్ని కూడా తీసేయచ్చు. ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ లేకపోతే రిజర్వేషన్ సిస్టమ్ కూడా పోద్ది. రిజర్వేషన్ సిస్టమ్ పోయాక కావాలంటే అంటే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ని తీసేశాక ఆర్థిక సిచ్యువేషన్లని బట్టి అంటే ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మటుకు కొంతవరకు రిజర్వేషన్లు కేటాయించాలి. సో వాళ్ళకి ఏదైతే డబ్బు లేదో దాని బేసిస్ మీద కొంతవరకు రిజర్వేషన్లు కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా చదువుకునే పరిస్థితులు అయితే లేవు కాబట్టి. సో ఇది కొంతవరకు కన్సిడరబుల్ పాయింట్. సో అప్పుడు ఏంటంటే ఇంకా సిటీల్లో ఉన్నా సరే ఎవరైనా సరే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉంటే వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకోవచ్చు, వాళ్ళు కూడా కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. సో ఈ కేటగిరీకి అటు ఓసీ వాళ్ళు వస్తారు, ఇటు బీసీ వాళ్ళు వస్తారు, అటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా వస్తారు. సో ఇప్పుడు అది పాయింట్. ఇంకా అసలు ఓబీసీతో పనే ఉండదు నాకు తెలిసి అప్పుడు. సో ఇప్పుడు అదే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళంతా వస్తారు అప్పుడు ఆ కేటగిరీకి. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు అన్ని కేటగిరీలోనే ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అన్ని కేటగిరీలోనే ఉన్నారు. సో రెండు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏమంటారు రిజర్వేషన్ అనేది పెట్టుకుంటే బెటర్ ఇంకా నన్ను అడిగితే. సో ఇది చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్. కానీ దీనికి ఇండియన్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్లే కాదు, ఏది కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బికాస్ వాళ్ళు కనుక ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినట్టయితే వాళ్ళకే ప్రాబ్లం. అంటే దీన్ని కనుక బ్యాన్ చేసినట్టయితే వాళ్ళకి ఓట్లు పడవు, అది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఓట్లు బాగానే పడిపోతాయి, బట్ రూరల్ ఏరియాస్లో దెబ్బవుతాయి కదా. రూరల్ ఏరియాసే కదా రూలింగ్ డిసైడ్ చేసేది. ఇప్పుడు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ అర్బన్ ఏరియా మొత్తం గెలిచింది, రూరల్ అయిపోయింది, రూల్ అవుట్ అయిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్లీ బీఆర్ఎస్ గెలిచింది. ఏంటి ఉపయోగం? అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ దుమ్ము దులిపింది కాబట్టి. ఇదే అంటున్నా నేను. అక్కడ ఏంటంటే అన్నీ ఇంపార్టెంటే గవర్నమెంట్కి రెండూ కావాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు అవి ఉన్నంతకాలం ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో దానికి మనం ఇంకేమీ చేయలేము. సో దానికి ఇంకెవరు ఏమంటారు, అది పాయింట్. సో ఇది దృష్టిలో పెట్టుకొని దాని గురించి మరి ఓవర్గా తీసేసుకున్నా కూడా పెద్ద ఉపయోగం లేదబ్బా. ఓవర్గా హార్ట్ తీసుకోకుండా ఒకటి సరే ఇది ఇంతే, మన దేశంలో ఇది ఒక దరిద్రం ఉంది ఈ క్యాస్ట్ అనేది. సో దీన్ని ఇంకెవడ ఏం చేయలేడు. సో రిజర్వేషన్ కూడా అది ఉన్నంతకాలం ఉంటాయి. సో మనం కొంచెం గట్టిగా కష్టపడదాం, లేదంటే గవర్నమెంట్ జాబులో అన్నీ పక్కన పెట్టేసి ప్రైవేట్లో చదువుకుందాం. పోనీ ఏదో బాధలు పడి గవర్నమెంట్లో ఏదో సీటు కొట్టుకొని కావాలంటే జాబులు మటుకు ప్రైవేట్లో చేసుకుందాం, అది చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో బ్రెయిన్ డ్రైన్ అనేది జరుగుతుంది. ఇండియన్ ఐఐటీలు ఐఐఎంలో చదివిన వాళ్ళందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతారంటే మనకి ఇక్కడ ఇలా ఉంది రిజర్వేషన్ సిస్టము. సో డిఆర్డీఓలో ఎవడైనా ఎందుకు పనిచేస్తారబ్బా 60,000 జీతం ఇస్తుంటే? ఆడెవడికో మన సంవత్సరానికి 2,50,00,000 ప్యాకేజ్ ఆఫర్ చేశారంట. పోనీ కటింగ్లు అన్నీ పోయినా సరే పోనీ సంవత్సరానికి ఆడికి ఒక 2,10,00,000 దాకా ఎంతో జీతం వచ్చింది అనుకుందాం. పోనీ ఆ లెక్కను చూసుకున్నా కూడా నెలకి ఎంత వస్తుంది? దగ్గరికి ఒక 18 లక్షలు ఎంతో వస్తుంది, 15 లక్షలు ఏమో మరి. సో 16 లక్షల దాకా వస్తుంటుంది కదా. సో మరి నీకు అంతంత 16-17 లక్షల అమౌంట్ నెలకు ఒకరు ఇస్తూ ఉన్న టైంలో ఇక్కడ 60,000 జీతానికి డిఆర్డీఓలకు ఎందుకు పనిచేస్తారు? ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇండియన్ యూత్ వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎస్పెషల్లీ ఏదో రిపోర్ట్ చదివాను నేను, మన దేశంలో ఏ స్టేట్ నుంచి ఎక్కువగా విద్యార్థులు వేరే దేశాలకు వెళ్తున్నారంటే టాప్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. హ్యాట్స్ ఆఫ్. సో ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇందుకే బ్రెయిన్ డ్రైన్, ఈ రిజర్వేషన్లు, సిస్టము, కరప్షను చాలా ఉన్నాయి పాయింట్లు. సో దాన్ని ఏంటంటే ఇక్కడ ఉండి కడగడం వేస్ట్, కడుగుదాం అనుకోవడం ఇంకా వేస్ట్. సో ఏమంటే వెళ్ళిపోయి ఎవరి పనులు చేసుకుంటే బెటర్. ఇండియాలో ఉండి ఎవరు సాధించగలిగితే సాధించుకోండి, అది ఇన్న బెస్ట్ ఆప్షన్. అంతే, అయిపోయింది. ఇంకా దీని గురించి అనవసరంగా పంచాయతీలు పెట్టుకొని డిస్కషన్ వేస్ట్. ఒకరిని తక్కువ కులం ఎక్కువ కులం అని మాట్లాడుకోవడం వేస్ట్. నీ పని నువ్వు చేసుకో, చదువుకో, వచ్చిందా సరే, లేదంటే ప్రైవేట్లో ట్రై చేయి, వేరే దేశాలకు వెళ్ళిపో. దానికంటే గొప్ప పని ఇంకోట్లేదు. వేరే దేశాలకు ఎలాగో కూడా మన ఇండియన్స్ కావాలి, మన ఇండియన్స్ టాలెంట్ అంటే వాళ్ళకి తెలుసు, వెళ్ళిపోండి, అయిపోయింది.
సింపుల్. ఇది చెప్పినంత ఈజీ కాదు. చాలా కష్టం అని నాకు తెలుసు. బట్ అయినా కూడా ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. అది నేను చెప్పేది. ఇండియాలో ఉండి స్ట్రగుల్ అవుతా అంటే ఇంక ఇది ఇంతే. ఇంక ఎవరేం చేస్తారు? ఎవరు మార్చలేరు. ఇప్పుడు దీనికోసం యూజీసీ కోసం దీని గురించి ఇంత గొడవ చేసినా కూడా ఏం ఉపయోగం లేదు. మేబీ వాళ్ళు ఈ రూల్స్ అవి వెనక్కి తీసుకురావచ్చేమో, వెనక్కి తీసేసుకోవచ్చేమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు వెనక్కి తీసుకొని తీసుకోకపోయి అసలు ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలంటే ఇది డిస్క్రిమినేషనే చూపించకపోతే ఏ ప్రాబ్లము లేదు కదా. ఏమో ఒక ఓసీ పర్సన్ ఒక ఎస్సీ పర్సన్ బాగా ఫ్రెండ్స్ అయిపోతే రేపు పొద్దున్న ఇంకొకరెవరో ఈ ఓసీ పర్సన్ మీద కేసు వేస్తే అంటే కంప్లైంట్ ఇస్తే ఈ ఎస్సీ పర్సన్ వెళ్ళి సాక్ష్యం చెప్పొచ్చేమో, చేయడు ఆడేం చేయలేదు, ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేశాను, ఆడి తప్పు ఏమీ లేదు, ఇందులో పూర్తి స్థాయి విచారణ జరిగితేనే వాడి మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే లేదు అని అనుకోండి. అప్పుడు డెఫినెట్గా అది కూడా కొంచెం ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అవుతుంది. అందరూ కలిసి ఉండండి, మంచిదే కదా, పోయిందేముంది ఫ్రెండ్షిప్ చేస్తే. సో బీ హ్యాపీ అబ్బా, ఏముంది, ఉన్నది ఒక జీవితం. ఈ ఒక జీవితంలో మా అయితే ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న ఆ ఎయిర్ పొల్యూషన్కి, సౌండ్ పొల్యూషన్కి, లైట్ పొల్యూషన్కి, నాయిస్ పొల్యూషన్కి ఏం మనం మా అయితే బొంగ 60 ఏళ్ళు బతుకుతాం. ఈ బతికే 60 ఏళ్లలో కూడా ఇది ఇది అని ఏందో బాధలు పడిపోయి ఎందుకయ్యింది. సో బీ కామ్ అంతే. సో అదే నేను చెప్పగలిగేది అంతే. ఈ ఎంటైర్ సబ్జెక్ట్ విన్న తర్వాత నాకు అదే అర్థమైంది నాకు. ఎందుకంటే ఇది మార్చలేము మన వల్ల కాని పని ఇది అంతే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి యూజీసీ న్యూ రూల్స్ మీద అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళ యొక్క రియాక్షన్స్ మీద? సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో దీన్ని మీరు ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.